ఒకరోజు అక్బర్ తన రాజ సందర్శనకు వెళ్ళాడు. ఆ క్రమంలో ఆయన ఒక గ్రామంలో అడుగుపెట్టాడు. ఆహా, ఈ గ్రామం చాలా బాగుంది. ప్రశాంత వాతావరణం ఉంది. ఇక్కడ ఆడవారు వారి ఇంటి పనులు వారే చేసుకుని చాలా చక్కగా కాలం గడుపుతున్నారు. మా రాజ్యంలో కూడా ఆడవారికి ఇదే అమలు చేయాలి అని అనుకుని అక్బర్ తన రాజ్యంకు వెళ్తాడు. అక్బర్ ఇంట్లో పని చేస్తున్న వారందరినీ పిలిపించి, మీరు ఇప్పటి నుండి ఇక్కడికి అవసరం లేదు. ఇక్కడ పనులన్నీ రాణిగారు చూసుకుంటుంది. ఇక మీరు వెళ్ళొచ్చు. ఏంటండి, ఇప్పుడు ఈ పనులన్నీ నేను చేయాలా? నా వల్ల కాదు, నేను చేయలేను. ఒకసారి ఆలోచించండి. నేను ఒక గ్రామ సందర్శనలో ఒక ఇంట్లో ఒక ఆడమనిషి ఇంటి పని చేసుకుంటూ ఉన్నారు. వాడంతా చేస్తున్నారుగా, నువ్వు చేయడానికి ఏమైంది? రాణి ఎంత చెప్పినా అక్బర్ వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. మరుసటి రోజు నుండి రాణి ఇంట్లో అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, ఇల్లు శుభ్రం చేయడం అలాంటివి చేస్తూ ఉంది. అయ్యో, ఇన్ని పనులు నా వల్ల కాదు. ఒకసారి బీర్బల్ని అడుగుదాం, ఏదైనా సలహా ఇస్తాడేమో. బీర్బల్, మీ మహారాజు ఎక్కడో. ఆడవారు వారి ఇంటి పని వారే చేసుకుంటున్నారు. నువ్వు కూడా నీ ఇంటి పని నువ్వే చేసుకో అని నన్ను అంటున్నారు. దీని నుండి నువ్వే ఎలాగైనా బయటపడేలా చేయాలి. అయినా ఈ దిక్కుమాలిన ఆలోచన రాజుగారికి ఎలా వచ్చింది? ఇంత సున్నితమైన సమస్యను ఎలా పరిష్కరించాలి అర్థం కావడం లేదు. సరే రాణిగారు, నేను ఏదో ఉపాయం ఆలోచిస్తాను. మీరు ఈరోజు ప్రశాంతంగా నిద్రపోండి అని చెప్పి బీర్బల్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయాన్నే అక్బర్ తోటకు వెళ్తాడు. అక్కడ మొక్కలు వాడిపోయి ఉండడం గమనిస్తాడు. అక్కడ పనిచేస్తున్న తోటమాలిని పిలిచి, ఏం మొక్కలన్నీ వాడిపోయాయి? నీళ్లు పోయకోకుండా ఏం చేస్తున్నావు? ప్రభు, మన్నించండి. బీర్బలే మొక్కలకు నీరు పెట్టొద్దని చెప్పాడు, అందుకే మానేశాను. బీర్బల్ అలా చెప్పాలా? వెంటనే బీర్బల్ను పిలిపించండి. ప్రభు, పిలిచారంట? అవును, ఈ మొక్కలకు నీరు పెట్టొద్దని నువ్వు చెప్పావంట. తోటమాలి చెప్పాడు. ఎందుకలా చెప్పావు? అవును ప్రభు, నేనే చెప్పాను. అడవిలో చెట్లకు మొక్కలకు ఎవరు నీరు పోయకుండా అవి ఎండిపోకుండా బానే బతుకుతున్నాయి. అక్కడ సంరక్షణలు కూడా ఎవరు ఉండరు. అలాంటప్పుడు మన తోటల మొక్కలకు ప్రత్యేకంగా నీరు పెట్టడం ఎందుకని వద్దని చెప్పాను. అడవిలో పెరిగే మొక్కలకు మన ఉద్యానవనంలో పెరిగే మొక్కలకు తేడా లేదా బీర్బల్? ఈ విషయం గుర్తుపెట్టుకోండి ప్రభు. మరి అపురూపంగా పెరిగిన రాణిగారికి చిన్నప్పటి నుండి ఇంటి పనులు అలవాటైన ఆ గ్రామ మహిళలకు తేడా లేదా ప్రభు? బీర్బల్, నా పొరపాటు ఏంటో నాకు అర్థమయ్యేలా చేశావు. ఇప్పుడే తొలగించిన వారిని మళ్లీ విధుల్లోకి వచ్చేలా చేస్తా.